సో ఈరోజు we will be discussing about urbanization and urban flooding. ఈ urbanization, urban flooding లో ఇవి రెండు ఇంటర్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్నమాట. అర్బనైజేషన్ ఒకటి, అర్బన్ ఫ్లడ్డింగ్ ఒకటి. అర్బనైజేషన్ వేరుగా, అర్బన్ ఫ్లడ్డింగ్ వేరుగా చూసుకోకూడదు. ఎందుకనంటే ఈ అర్బనైజేషన్ ఎంత తీవ్రంగా జరుగుతుందో అంతే తీవ్రంగా అర్బన్ ఫ్లడ్డింగ్ కూడా జరుగుతుంది అనమాట. ఆ అర్బన్ ఫ్లడ్డింగ్ని చూసుకుంటే మొన్న జరిగినటువంటి సినారియో, 2 days బ్యాక్ జరిగిన సినారియోని కూడా మనం ఒక అనిక్డాట్, ఒక ఎగ్జాంపుల్ లాగా రాసుకొని మనం స్టార్ట్ చేయొచ్చు. సో అర్బనైజేషన్ అనేది ఒక డెవలప్మెంట్కి నిదర్శనం. కానీ అదే అర్బనైజేషన్ కొన్ని సందర్భాలలో అర్బన్ ఫ్లడ్డింగ్కి లోనై కొన్నిసార్లు ఇంజురీస్, డెత్ కూడా జరిగే ఆస్కారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం పలు సందర్భాలలో చూస్తూ ఉంటాము, మ్యాన్ హోల్లలో పడి, మన హైదరాబాద్లోనే మ్యాన్ హోల్లో పడి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది అర్బన్ ఫ్లడ్డింగ్ అనే కాన్సెప్ట్ ఓన్లీ ఫ్లడ్స్ వల్లనే కాదు, ఒక ఇంప్రాపర్ ప్లానింగ్ వల్ల, ఇంప్రాపర్ అర్బన్ ప్లానింగ్ వల్ల కూడా ఈ అర్బన్ ఫ్లడ్డింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఈ సినారియోలో ఈరోజు ఈ అర్బనైజేషన్, ఈ అర్బన్ ఫ్లడ్డింగ్ ఇవి రెండు ఎందుకు ఇంటర్ రిలేటెడ్ అనే దాని నుంచి మనం డిస్కస్ చేస్తాము. సో ఫస్ట్ కొన్ని కొటేషన్స్, ఏ కొటేషన్స్ వాడచ్చో కూడా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం ప్రతి దానిలో నా క్లాసెస్కి అయితే. సో కొటేషన్, అర్బనైజేషన్. అర్బనైజేషన్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ పాపులేషన్ కాన్సన్ట్రేషన్, మంఫర్డ్ అకార్డింగ్ టు హిమ్. తర్వాత చార్ల్స్ డికిన్ ఈయన ఏమంటాడంటే అర్బనైజేషన్ ఈజ్ ద బెస్ట్ ఆఫ్ టైమ్స్, అర్బనైజేషన్ ఈజ్ వర్స్ట్ ఆఫ్ టైమ్స్. అర్బనైజేషన్ అనేది బెస్ట్ ఆఫ్ టైమ్స్, అర్బనైజేషన్ అనేది వరస్ట్ ఆఫ్ టైమ్స్, రెండు ఉంటాయి. సో ఇప్పుడు మొన్న జరిగిన సంఘటన చూసుకుంటే ఢిల్లీలో ఉంటున్నాం అనేది బెస్ట్ ఆఫ్ ద టైమ్స్, కానీ ఢిల్లీలో అర్బన్ ఫ్లడ్డింగ్ వల్ల జనాభా 2-3 చనిపోవడం కూడా వరస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో అర్బనైజేషన్ రెండు సినారియోస్ చార్ల్స్ డికిన్ చెప్పాడు. వందనా శివ ఏమంటారనంటే అర్బన్ ఫ్లడ్డింగ్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎన్విరాన్మెంటల్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ సోషల్ ఇష్యూ. అంటే ఈ పర్టికులర్ అర్బన్ ఫ్లడ్ అనేది మనం ఎన్విరాన్మెంటల్ ఇష్యూ అనుకుంటాము, ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించింది అనుకుంటాం. కానీ ఈ వందనా శివ ఏమందంటే ఈమె సోషల్ యాక్టివిస్ట్, ఇది సోషల్ ఇష్యూ కూడా. సో ఒక సోషల్ ఇష్యూని ఎలా అడ్రస్ చేస్తున్నామో అలా అడ్రస్ చేయాలి అని చెప్తారు. సో రోగర్ పుల్వర్తి, అర్బన్ ఫ్లడ్డింగ్ ఈజ్ అన్ అర్జెంట్ ఇష్యూ that demands robust planning and innovative solutions. Prince Charles, as urbanization grows, the challenge of managing the urban flood will become ever more pressing. అంటే ఎంత గణము అర్బనైజేషన్ జరుగుతుందో అంత గణము అర్బన్ ఫ్లడ్డింగ్ జరుగుతుంది. సో ఈ రెండు సమానమైనటువంటి ప్రాబ్లమ్స్ అని చెప్పేసి కొటేషన్స్ వేసుకున్నాం. అంటే అర్బనైజేషన్కి సంబంధించింది ఏంటి? ఇట్స్ బెస్ట్ ఫామ్, ఇట్ ఈస్ వరస్ట్ ఫామ్. ఇట్ ఈస్ బెస్ట్ ఫామ్, ఇట్ ఈస్ వరస్ట్ ఫామ్. అర్బన్ ఫ్లడ్డింగ్ ఏంటి? అదొక ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ కాదు, ఇట్స్ మోర్ ఆఫ్ ఏ సోషల్ ఇష్యూ అని కొన్ని కొటేషన్స్ రాసుకున్న తర్వాత మనం ముందుకెళ్తాం అన్నమాట. సో యాజ్ యూజువల్ ఇంట్రడక్షన్లో నేను ఏం చేస్తానంటే అర్బనైజేషన్ అంటే ఏంటో మెన్షన్ చేస్తాను, అర్బన్ ఫ్లడ్డింగ్ అంటే ఏంటో మెన్షన్ చేస్తాను, అవి రెండింటికి ఉన్నటువంటి రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేస్తాను. సో అర్బనైజేషన్ అంటే ఏం లేదు, ప్రజలు. అర్బనైజేషన్ అంటే ఏం లేదు, మైగ్రేషన్స్ వల్ల ప్రజలందరూ ఒకటే చోట ఫోకస్ అయ్యి ఆ ఒకటే చోట గ్రోత్ జరిగితే కనుక మనం దాన్ని అర్బనైజేషన్ అంటాము. ఆ అర్బనైజేషన్ వల్ల ఇంప్రాపర్ ప్లానింగ్ చేయడం వల్ల ఏవైతే ఫ్లడ్స్ అర్బన్ ఏరియాస్లోకి వస్తుందో దాన్ని అర్బన్ ఫ్లడ్స్ అంటాం అన్నమాట. సో అర్బనైజేషన్ అంటే ఏంటో మెన్షన్ చేస్తాను, అర్బన్ ఫ్లడ్డింగ్ అంటే ఏంటో మెన్షన్ చేసిన తర్వాత ర్యాపిడ్ అర్బనైజేషన్ ఆఫన్ ఎన్హాన్సెస్ ఫ్రీక్వెన్సీ అండ్ సివియారిటీ ఆఫ్ అర్బన్ ఫ్లడ్డింగ్ ఇంపాక్టింగ్ సిటీస్ వరల్డ్ వైడ్. అంటే ఈ ర్యాపిడ్, ఫస్ట్ అర్బనైజేషన్ ఏంటో చెప్పాను, తర్వాత అర్బన్ ఫ్లడ్డింగ్ అంటే ఏంటో చెప్పిన తర్వాత ఈ ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల ర్యాంపెంట్ అర్బన్ ఫ్లడ్డింగ్ జరుగుతుంది. ఈ ర్యాంపెంట్ అర్బన్ ఫ్లడ్డింగ్ అనేది ఓన్లీ భారతదేశానికి పరిమితం కాలేదు, ప్రపంచం మొత్తం ఈ ప్రాబ్లం ఉంది. సో ఫస్ట్ కొటేషన్ అని రాయొచ్చు, కొటేషన్ పక్కన పెట్టి లాస్ట్లో కంక్లూజన్లోనైనా కొటేషన్ వాడుకోవచ్చు. సో ఫస్ట్ పారాగ్రాఫ్లో అర్బనైజేషన్, తర్వాత సెకండ్ పారాగ్రాఫ్లో అర్బన్ ఫ్లడ్డింగ్ అంటే ఏంటి, మూడో పారాగ్రాఫ్లో అర్బనైజేషన్కి అర్బన్ ఫ్లడ్డింగ్కి ఉన్నటువంటి రిలేషన్షిప్ మనం ఎస్టాబ్లిష్ చేస్తాము. లేదు అంటే యానిక్డాట్ రూపకంగా రాస్తాము. ఎలా? ఇప్పుడు ఈయన చెప్పినట్టు ఇట్ వాస్ ద బెస్ట్ ఆఫ్ టైమ్స్, ఇట్ వాస్ ద వరస్ట్ ఆఫ్ ద టైమ్స్. చార్ల్స్ డికిన్ చెప్పినట్టు అర్బనైజేషన్ అనేది బెస్ట్ ఆఫ్ ద టైమ్స్ అండ్ వరస్ట్ ఆఫ్ ద టైమ్స్. నేను ఎలా చెప్పగలను అంటే మొన్నటి జరిగినటువంటి ఉదాంతము, ఢిల్లీలో ఉన్నప్పుడు మనం ఢిల్లీలో ఉన్నాము అని బెస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలా అనుకుంటామో, ఆ అర్బనైజేషన్ వల్ల వచ్చినటువంటి అర్బన్ ఫ్లడ్డింగ్ వల్ల 3 పౌరులు చనిపోవడం వల్ల అది వరస్ట్ ఆఫ్ ద టైమ్స్ కూడా డిక్లేర్ అయింది. సో ఎప్పుడైతే అర్బనైజేషన్ ఉంటుందో అక్కడ అర్బన్ ఫ్లడ్డింగ్ ఉంటుంది. సో ఈ రెండింటిని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ లాగా కాకుండా ఈ రెండింటిని ఇంటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లాగా చూడాల్సిన అవసరం ఉంది అని మనం ఇంట్రడక్షన్ రాస్తాం అన్నమాట. సో ఇలా ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత ఫ్యాక్ట్స్ సెకండ్ పారాగ్రాఫ్లో నేను ప్రూవ్ చేయాలి, కొన్ని స్టాటిస్టిక్స్ ఉపయోగించి నేను ప్రూవ్ చేయాలి. యుఎన్ డాటా ప్రకారంగా 55% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ లివ్డ్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఇన్ 2018, projected to increase to 68% by 2050.
అంటే 2050 వరకు ఓన్లీ అర్బన్ ఏరియాస్లోనే అర్బన్ పాపులేషన్ 68% ఉండే అంత అవకాశం ఉంది. వెరాస్ యాజ్ ఆఫ్ 2018లో మాత్రం ఎంత ఉంది అర్బన్ పాపులేషన్ ప్రపంచం మొత్తంలో అంటే మాత్రం 58-55% ఉంది. ఒక ఫ్యాక్ట్. అంటే సగం కన్నా ఎక్కువ అర్బన్ ఏరియాస్లోనే నివసిస్తున్నారు ప్రపంచం మొత్తంలో. వరల్డ్ బ్యాంక్ ఏమని ఎస్టిమేట్ చేసిందనంటే, వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేటెడ్ దట్ అర్బన్ ఫ్లడ్డింగ్ ఎఫెక్ట్స్ అరౌండ్ 860 మిలియన్ పీపుల్ యాన్యువల్లీ. ప్రతి సంవత్సరము వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే 86 కోట్ల జనాభాకి ఏదో విధంగా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఒక ప్రాబ్లం అయితే ఉంది. అంటే ఒకటి నేను అర్బనైజేషన్ ఫ్యాక్ట్ ఇచ్చిన, ఇంకోటి అర్బన్ ఫ్లడ్డింగ్ ఫ్యాక్ట్ ఒకటి ఇచ్చిన. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఇలా ఇంటర్ రిలేటెడ్ ఎస్సేస్ ఉన్నప్పుడు మనం వీటిని జస్టిఫై చేస్తూ రెండింటికి మనం ఎస్సే రాసే విధంగా ఉండాలన్నమాట. ఆ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయాలి. అర్బనైజేషన్ అంటే ఎవరైనా రాయగలరు, అర్బన్ ఫ్లడ్డింగ్ అంటే కూడా ప్రిపేర్ అయితే రాయొచ్చు. ఇవి రెండింటికి రిలేషన్షిప్ చేస్తూ ఎస్టాబ్లిష్ చేస్తే మాత్రం మంచి మార్క్స్ పడతాయి అన్నమాట. సో ఫస్ట్ అర్బనైజేషన్ ఫ్యాక్ట్ ఎవరిచ్చారు? అర్బనైజేషన్ ఫ్యాక్ట్ UN డాటా ఇచ్చింది. అర్బన్ ఫ్లడ్డింగ్ డాటా ఎవరిచ్చారు? వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది. ఇన్ ఇండియా మరి ఇది ప్రపంచంలో ఎలా ఉంది పరిస్థితి, మరి భారతదేశంలో ఎలా పరిస్థితి ఉంది? ఇన్ ఇండియా మేజర్ సిటీస్ లైక్ బొంబాయి, చెన్నై, హైదరాబాద్ అండ్ ఢిల్లీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ సివియర్ అర్బన్ ఫ్లడ్డింగ్ ఇన్ రీసెంట్ ఇయర్స్. అవును, రీసెంట్ ఇయర్స్లో మనం సివియర్ అర్బన్ ఫ్లడ్డింగ్ అనేది మనం నోటీస్ చేసాం నిన్నటికి నిన్న. అకార్డింగ్ టు 2011 సెన్సస్ ప్రకారంగా అర్బన్ పాపులేషన్ 31% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ లివింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్. అది కాస్త 2030 కల్లా 40% ఆఫ్ ద పాపులేషన్ వచ్చేసి రీచ్ అయ్యేలాగా ఉందన్నమాట. అంటే 2011 సెన్సస్ ప్రకారంగా 31% ఏమో అర్బన్ ఏరియాస్లో ఉంటున్నారు, అది 2030 కల్లా 40%. సో అందులో నుంచి నేను ఏం చెప్తున్నానంటే, ఇంత పాపులేషన్ అర్బన్ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తున్నారు, ఇంత అర్బనైజేషన్ జరుగుతుంది, అర్బనైజేషన్ అంటే పీపులే, ఇంత అర్బనైజేషన్ జరుగుతుంది, ఇంత పాపులేషన్ జనాభా అర్బన్ సెంటర్స్లో ఉన్నాయి. సో ఖచ్చితంగా దేర్ షుడ్ బి అ ప్రాపర్ కేర్, ఖచ్చితంగా దేర్ షుడ్ నాట్ బి అర్బన్ ఫ్లడ్డింగ్. అది రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. అంటే ప్రతి 100 మందిలో 40 మంది 2030 కల్లా ఎక్కడ బతకబోతున్నారు? అర్బన్ సెంటర్స్లో బతకబోతున్నారు. సో అర్బన్ సెంటర్స్లో బతకబోతున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏముంది? అర్బన్ ఫ్లడ్డింగ్ అనేది పెద్ద ప్రాబ్లం ఉంది. సో ఇట్స్ ఇమీడియట్ రిక్వైర్మెంట్ దట్ వీ హ్యావ్ టు అడ్రస్ దిస్. ఇది ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంది, ఈ ప్రాబ్లమ్ని మనము అడ్రస్ చేయాలి. సో ఏ కారణాలు టు ద పాయింట్. సో ఫస్ట్ నేను అర్బనైజేషన్ అంటే ఏంటో మెన్షన్ చేశాను. అంటే ఫస్ట్ కొటేషన్స్ మెన్షన్ చేసి అర్బనైజేషన్ అంటే ఏంటి, అర్బన్ ఫ్లడ్డింగ్ అంటే ఏంటి, ఆ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేశాను. కింద కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఫస్ట్ పేజ్ అయిపోయింది. సెకండ్ పేజ్కి వచ్చిన తర్వాత అసలు అర్బనైజేషన్ ఏ కారణాల చేత వస్తుంది, వాట్ ఆర్ ద కాసెస్ ఆఫ్ అర్బనైజేషన్, పిన్ పాయింట్, ఏ కారణాల చేత అర్బనైజేషన్ వస్తుంది. మొదటి కారణం, అసలు కారణం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయిన తర్వాతనే అర్బనైజేషన్ వచ్చింది. అంటే ఎక్కడెక్కడైతే ఇండస్ట్రియలైజేషన్ అవుతుందో అక్కడక్కడ అర్బనైజేషన్ అవుతుంది. సో మొట్టమొదటి హిస్టారికల్ పాయింట్ ఏంటి అని అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో ఎక్కడెక్కడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఉందో అక్కడ మాత్రం అర్బనైజేషన్ జరుగుతుంది. మళ్ళీ ఎక్కడెక్కడైతే లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ వచ్చాయో అక్కడ ఇండస్ట్రీస్, అక్కడ అర్బనైజేషన్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ జంషెడ్పూర్ స్టీల్ ప్లాంట్, ఎక్కడైతే జంషెడ్పూర్ స్టీల్ ప్లాంట్ వచ్చిందో అక్కడ జంషెడ్పూర్ సిటీ వచ్చింది. సో లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఎక్కడ ఉన్నాయో, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎక్కడ జరిగిందో హిస్టారికల్గా అక్కడక్కడ మాత్రము. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ రూర్ వ్యాలీ, బెర్లిన్లో ఉన్నటువంటి, బెర్లిన్ దగ్గర ఉన్నటువంటి రూర్ వ్యాలీలో దీనివల్ల మాత్రము మనకైతే వచ్చిందనమాట. నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీస్. ఇంకోటి జాబ్ ఆపర్చునిటీస్. ఏంటి జాబ్ ఆపర్చునిటీస్? దేర్ ఆర్ యాంపుల్ జాబ్ ఎక్కడైతే యాంపుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో అక్కడ అర్బనైజేషన్ వస్తుంది. ఎక్కడైతే ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ ఉందో అక్కడ అర్బనైజేషన్ వస్తుంది. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయో లైక్ ఎడ్యుకేషన్, హెల్త్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, ఇవి ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ అర్బనైజేషన్ వస్తుంది. సో ఈ కారణాల వల్ల అర్బనైజేషన్ వస్తుందని చెప్పేసి నేనైతే మీకు ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఎమర్జెన్స్ ఆఫ్ లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్, జాబ్ ఆపర్చునిటీస్, అవైలబిలిటీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇన్ అర్బన్ ఏరియాస్, గ్రోత్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్, మైగ్రేషన్, ఇన్ని కారణాల చేత అర్బనైజేషన్ వస్తుంది. కాజెస్ ఆఫ్ అర్బనైజేషన్. సో ఇందులో ముఖ్యమైనటువంటి కాజ్ ఏంటి? మైగ్రేషన్. మైగ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాజ్. ఎందుకు అని అంటే వీళ్ళు మైగ్రేట్ అయ్యే పాపులేషన్ ఎక్కువ ఉన్నారు. రూరల్ ఏరియా నుండి అర్బన్ ఏరియాకి మైగ్రేట్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి మైగ్రేషన్ ఒక ముఖ్యమైనటువంటి కారణము దేనికి? అర్బనైజేషన్కి. నెక్స్ట్ మరి ఆ మైగ్రేషన్లో రూరల్ టు అర్బన్లో మళ్ళీ ఇంకొంచెం లోపలికి వెళ్ళి మరి ఆ మైగ్రేషన్లో అన్నిటికన్నా పెద్ద కారణమే మైగ్రేషన్. సో ఆ మైగ్రేషన్
ఎలా జరుగుతుంది, ఏ కారణం చేత మైగ్రేషన్ జరుగుతుంది, రూరల్ టు అర్బన్, అంతే కదా. అర్బనైజేషన్ అవుతుంది అని అంటే అక్కడ పాపులేషన్ ఏమీ పుట్టట్లేదు పిల్లలు, అక్కడ రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు, ఏ కారణం చేత వస్తున్నారు? 2 కారణాల చేత వస్తున్నారు. ఒకటి పుష్ మైగ్రేషన్, ఇంకోటి పుల్ మైగ్రేషన్. ఒకటి పుష్ మైగ్రేషన్, ఇంకోటి పుల్ మైగ్రేషన్. పుష్ మైగ్రేషన్ అంటే ఏంటి, పుల్ మైగ్రేషన్ అంటే ఏంటి? పుష్ ఫ్యాక్టర్స్ అంటే బలవంతంగా అన్నమాట. ఏంటి ఆ బలవంతం? రూరల్ పోవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, డిస్ట్రెస్డ్ అగ్రికల్చర్లో ఎలాంటి లాభాలు లేదు, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది, రూరల్లో పోవర్టీ ఎక్కువగా ఉంది. ఈ కారణాల చేత వాడు విలేజ్లోనే ఉందామనుకున్నా కూడా ఇక తప్పని పరిస్థితుల్లో ఎంప్లాయ్మెంట్ కోసం ఎక్కడికి వెళ్తున్నాడు, అర్బన్ సెంటర్స్కి వెళ్తున్నాడు. ల్యాక్ ఆఫ్ బేసిక్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేవు. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ లేదు, హెల్త్ లేదు. ఈ కారణాల చేత ముఖ్యంగా ఒకటి క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్. కొత్త కోణం, క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటనంటే ఎవరైతే షెడ్యూల్డ్ క్యాస్ట్ మనకు తెలుసు ఊర్లలో క్లియర్ కట్గా ఎస్సీ కాలనీ ఇది, ఇది 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 దోబీ కాలనీ ఇది, నాయి కాలనీ ఇది, గౌడ్ కాలనీ ఇది, లేకపోతే రెడ్డి కాలనీ ఇది, లేకపోతే అప్పర్ క్యాస్ట్ కాలనీ ఇది, లేకపోతే బ్రాహ్మణ్ కాలనీ ఇది, చాలా క్లియర్ కట్గా అర్థమైపోతుంది అనమాట. మళ్ళీ ప్రతి ఒక్క మనిషిని అతని ఇంటి పేరు, అతని పేరు కన్నా అతని క్యాస్ట్ పేరుతో గుర్తిస్తారు. సో ముఖ్యంగా ఈ క్యాస్ట్ పేరుతో గుర్తించడం వల్ల ఈ లోవర్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు, ముఖ్యంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ కానీ లేకపోతే కొందరు బీసీలు కానీ, ముఖ్యంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు, సో ఈ క్యాస్ట్ పేరుతో గుర్తించడం వల్ల ఆ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ జరగడం వల్ల ఎవరైతే ఈ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఇంత విచ్చలవిడిగా రూరల్ ఇండియాలో ఉంది, ఎందుకు మనం ఇంత డిస్క్రిమినేషన్ లోనై ఇంత క్యాస్ట్ బేస్డ్ ఐడెంటిటీ ఉన్నప్పుడు ఎందుకు మనం ఈ విలేజ్లలో ఉండాలి, మనం వెళ్ళిపోతే బాగుండు కదా అని చెప్పేసి ఊర్లో నుండి బయటకు వచ్చారు. క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ వల్ల పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, రాజకీయాలు ఎక్కువ ఎక్కడ జరుగుతాయి, ఊర్లలో జరుగుతాయి. ఊర్లలో జరిగిన రాజకీయాలు ఎక్కడ జరిగాయి, గ్రూపిజం రాజకీయాలు. ఇప్పుడు వాట్సాప్లో వచ్చిన తర్వాత అందులో మెసేజ్లు ఎట్లా పోతాయి అంటే అట్లా అవుతూనే ఉంటాయి. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అండ్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అండ్ న్యాచురల్ డిజాస్టర్స్ ఇన్ ద నేటివ్ ప్లేస్. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ జరగడము, లిమిటెడ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్, ఆపర్చునిటీస్ లేకపోవడం. అక్కడ ఉందాము అని అనుకున్నటువంటి మనిషి బలవంతపు కారణాల వల్ల అతను అర్బన్ సెంటర్స్కి అయితే రావడం అయితే జరుగుతుంది. సో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇండియాలో అర్బనైజేషన్కి ఏంటి, మైగ్రేషన్స్. మళ్ళీ మైగ్రేషన్లు ఎన్ని రకాలు, 2 రకాలు. పుష్ అంటే బలవంతమైనటువంటి కారణము, పుల్ అంటే ఇష్టపూర్వకంగా కూడా ఉన్నాయి. ఏంటి, అర్బన్ సెంటర్లో ఎనార్మస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. వాడు నిజంగానే పని చేయాలి అని అనుకుంటే మాత్రం ఎన్నో ఉద్యోగాలు, నిజంగా పని చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎన్నంటే అన్ని జాబ్స్ ఉంటాయి. ఆపర్చునిటీ ఇన్ అర్బన్ ఏరియాస్ అండ్ అనానిమిటీ. ఇంకొకటి, ఊర్లలో ఏమవుతుందని అంటే గుర్తుపడతారు మనిషిని క్యాస్ట్ బేస్డ్గా. ఇక వాడు ఒక్కసారిగా ఒక తప్పు చేసి దొరికింది అని అంటే పదే గుచ్చి చంపేస్తారు. సో అతనికి నాకు ఇలాంటి లైఫ్ వద్దు, నన్ను ఇలా వాళ్ళు గుర్తుపట్టకూడదు, నన్ను క్యాస్ట్తో గుర్తుపట్టకూడదు అని అనుకున్నప్పుడు ఎక్కడ అనానిమిటీ ఉంటుంది అంటే ఎక్కడ ఒక మనిషిని ఇంకో మనిషిని ఐడెంటిఫై చేయడు, ఎక్కడ ఒక మనిషి ఇంకో మనిషికి సంబంధం లేకుండా ఉంటారు, అర్బన్ సెంటర్స్లో. సో అనానిమిటీ కూడా ఒక కారణం. హయ్యర్ వేజెస్ అండ్ బెటర్ లివింగ్ కండిషన్స్, యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్, శానిటేషన్ ఫెసిలిటీ ఉంది, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, హెల్త్ కేర్ సెంటర్ ఉంది. గ్రేటర్ సోషల్ అండ్ కల్చరల్ డైవర్సిటీ, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు డైవర్సిటీగా ఉంటారు. ఖచ్చితంగా రూరల్ ఏరియాస్లో కొంచెం అటో ఇటో ఉంటుందేమో కానీ అర్బన్ సెంటర్స్లో ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమే ఉంటారు కాబట్టి ఒకరితో ఒకరికి పట్టింపు ఉండదు కాబట్టి జరుగుతూనే ఉంటుంది. యాక్సెస్ టు టెక్నాలజీ అండ్ మోడర్న్ అమ్యూనిటీస్ ఇన్ అర్బన్ ఏరియాస్. కొన్నిసార్లు అయితే ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ సినిమాలా ఉంటుంది కాబట్టి వాళ్ళు రాజమండ్రికి, కాకినాడకి ఎక్కువ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఎందుకు అని అంటే సినిమా థియేటర్ల కోసం. సో సినిమా థియేటర్ల కోసం కూడా పుల్ ఫ్యాక్టర్. సో ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, ఇవన్నీ మనం ముందేసుకొని చూసినప్పుడు సో ఒకటి పుష్ ఫ్యాక్టర్, ఇంకోటి పుల్ ఫ్యాక్టర్. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకున్నాము, కాసెస్ ఆఫ్ అర్బనైజేషన్ మనం అర్థం చేసుకున్నాం. కాసెస్ ఆఫ్ అర్బనైజేషన్లో ఈ పలు కారణాల వల్ల అర్బనైజేషన్ జరిగింది. ఇందులో ముఖ్యమైనటువంటిది మైగ్రేషను. మళ్ళీ ఈ మైగ్రేషన్లో 2 రకాలు, పుష్ ఫ్యాక్టర్, పుల్ ఫ్యాక్టర్ ఉన్న తర్వాత మన ప్రశ్న అర్బనైజేషన్ కాదు, ఇప్పుడు మన ప్రశ్న అర్బన్ ఫ్లడ్డింగ్ కూడా. సో కాసెస్ ఆఫ్ అర్బన్ ఫ్లడ్డింగ్. సో అర్బన్ ఫ్లడ్డింగ్లో ఎలా జరుగుతుంది, ఒక డైరెక్ట్ ఫ్యాక్టర్, ఇంకోటేమో ఇండైరెక్ట్ ఫ్యాక్టర్. ఒకటి డైరెక్ట్ ఫ్యాక్టర్, ఇంకోటి ఇండైరెక్ట్ ఫ్యాక్టర్. డైరెక్ట్ ఫ్యాక్టర్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ వల్ల, వాతావరణంలో మార్పులు రావడం వల్ల,
ఎప్పుడైతే వర్షం రాదనుకుంటామో అప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడైతే వర్షం రాకూడదు అనుకున్నామో వర్షం వస్తుంది. సో అది క్లైమేట్ చేంజ్ వల్లనే. సో గ్లోబల్ క్లైమేట్ చేంజ్, వెదర్ ప్యాటర్న్స్, దానివల్ల టొరెన్షియల్ రెయిన్ఫాల్స్, అనుకోని రీతిలో వర్షం, టొరెన్షియల్ రెయిన్ఫాల్. సో దీన్ని ఏమంటాం మనము? న్యాచురల్ రీజన్స్. అర్బనైజేషన్ మ్యాన్ మేడ్ ఏంటి? ఫ్లడ్ ప్లేన్స్ ఎంక్రోచ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ని 1000 చెరువుల ఊరు అని పిలిచేవాళ్ళు ఒకప్పుడు. 1000 చెరువుల ఊరు. ఇప్పుడు 1000 చెరువులు 10 చెరువులు కూడా మిగలలేదు. ఎందుకు అనంటే ఆ మిగతా చెరువులన్నిట్లలో మీద ఎవరు ఎంక్రోచ్మెంట్లు అయ్యారన్నమాట. ఫ్లడ్ ప్లేన్స్ మీద ఎంక్రోచ్మెంట్ అవుతే వర్షం పడితే అది మునిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మూసీ పరివాహక ప్రాంతాలు బ్రాకెట్లో మెన్షన్ చేస్తాం, ఎక్కడ దాకా పోనవసరం లేదు. మన మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా ఎక్కడ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం? ఇల్లు ఫ్లడ్ ప్లేన్స్లో కన్స్ట్రక్ట్ చేసుకున్నాము. సో ఫ్లడ్ ప్లేన్ ఎంక్రోచ్మెంట్. కంటిన్యూడ్ డెవలప్మెంట్ అంటే అర్బన్ ప్లానింగ్ లేకపోవడం, ప్రాపర్ అర్బన్ ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇంక్రీజ్డ్ ఇంపెరివియస్ ఏరియాస్, రోడ్స్, రూఫ్స్ పేవ్డ్, లాస్ ఆఫ్ న్యాచురల్ డ్రైన్స్, వీటి వల్ల డైరెక్ట్గా ఏమవుతుంది? అర్బన్ ఫ్లడ్డింగ్ అవుతుంది. సో డైరెక్ట్లో ఒకటేమో న్యాచురల్, ఇంకోటేమో మ్యాన్ మేడ్. ఇండైరెక్ట్గా ఇంప్రాపర్ అండ్ ఇన్యాడిక్వేట్ డ్రైనేజ్ సిస్టమ్. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఘటన అది డ్రైనేజ్ సిస్టమ్ ఫెయిల్యూరే. అంటే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళది. అది ఒకటేసారి డ్రైనేజ్ సిస్టంలోకి ఎలా వాటర్ వచ్చాయో ఒకటేసారి మొత్తం ఓపెన్ అయిపోయి రావడం వల్ల వీళ్ళ తప్పు ఏంటంటే సెల్యులార్లో వీళ్ళు రీడింగ్ రూమ్ పెట్టుకోవడం వల్ల అదంతా నీళ్ళు ఒకటేసారి రావడం వల్ల బయటికి వచ్చే పరిస్థితి లేని కారణాల వల్ల ఒక 3 చనిపోవడం అయితే వెరీ సాడ్ థింగ్. సో ఇంప్రాపర్ అండ్ అడిక్వేట్ డ్రైనేజ్ సిస్టమ్. ఆన్ రోడ్ వెహికల్ పార్కింగ్. ఇక్కడ మన ఎన్నోసార్లు ఇక్కడ మన ఇది కాదు, అక్కడ మన కెనరా బ్యాంక్ ఇన్స్టిట్యూట్ ముందు ఎన్నిసార్లు బండ్లు కొట్టుకపోయినావు. ఇప్పుడు ఈరోజు సాయంత్రం కొట్టుకపోయినా కూడా ఆశ్చర్యం ఏం లేదు. ఒక గట్టి వర్షం గంట సేపు పడ్డది అని అంటే. సో ఆన్ రోడ్ వెహికల్ పార్కింగ్ ఆల్సో ఏం చేస్తుంది? ఆ వాటర్ ఫ్లోని డ్రైనేజ్లోకి పోనివ్వకుండా ఆపుతుంది. యాటిట్యూడ్ ఆఫ్ పీపుల్. ఏం యాటిట్యూడ్? చెత్తని తీసుకుపోయి డ్రైనేజ్ సిస్టంలో వేస్తాం. డ్రైనేజ్ సిస్టంలో చెత్త వేయడానికి డస్ట్బిన్ ఉండాలి. అంటే యాటిట్యూడ్ ఆఫ్ పీపుల్ ఒక్కొక్క కారణం. ఇంప్రాపర్ ఆర్ నో వేస్ట్ మేనేజ్మెంట్. సో ఈ కారణాల చేత, ఇండైరెక్ట్ కారణాల చేత ఏమవుతుంది? అర్బన్ ఫ్లడ్డింగ్ అయితే జరుగుతుంది. సో దిస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అర్బన్ ఫ్లడ్డింగ్. కాసెస్ ఆఫ్ అర్బన్ ఇవేమో ఇలా రాసి ఇంకా పర్టికులర్గా ఇంకా కాసెస్ ఆఫ్ అర్బన్ ఫ్లడ్డింగ్, డిఫారెస్టేషన్ అండ్ లాస్ ఆఫ్ గ్రీన్ స్పేసెస్. ఏమవుతుంది? ఇప్పుడు అడవి ఉందనుకోండి, నీళ్లు నిక్కిపోతాయి లోపలికి భూమిలోకి. గ్రీన్ స్పేస్ ఉందనుకోండి, వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు అది కాస్త ఇప్పుడు కాంక్రీట్ అయింది అనుకోండి, ఆ వాటర్ నింకిపోతాయా, ఫ్లో అవుతాయి. సో డిఫారెస్టేషన్ కూడా ఒక కారణము, గ్రీన్ స్పేసెస్ అవైలబుల్గా ఉండకపోవడం కూడా ఒక కారణము. 1 2 క్లైమేట్ చేంజ్ అనుకున్నాము. సాలిడ్ వేస్ట్ అండ్ డెబ్రిస్. సాలిడ్ వేస్ట్ని ప్రాపర్గా మేనేజ్ చేయకపోవడం వల్ల, ల్యాక్ ఆఫ్ పబ్లిక్ అవేర్నెస్ అండ్ ప్రిపేర్డ్నెస్, ఇన్అడిక్వేట్ డ్రైనేజ్ సిస్టమ్, ఎంక్రోచ్మెంట్ ఆఫ్ న్యాచురల్ డ్రైనేజ్ ఛానల్స్, అన్ప్లాన్డ్ అర్బనైజేషన్. ప్రాపర్ ప్లాన్డ్ అర్బనైజేషన్ లేకపోవడం వల్ల సో కాజెస్ ఆఫ్ అర్బన్ ఫ్లడ్డింగ్. ఇవన్నీ ఏంటి అని అంటే కాజెస్ ఆఫ్ అర్బన్ ఫ్లడ్డింగ్. సో ఫస్ట్ మనం ఏమనుకున్నాము? కాజెస్ ఆఫ్ అర్బనైజేషన్ ఏంటో డిస్కస్ చేసాము, తర్వాత కాజెస్ ఆఫ్ అర్బన్ ఫ్లడ్డింగ్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఏమొస్తుంది? నెక్స్ట్ ఇంపాక్ట్. ఈ కాజెస్ వల్ల ఏం ఇంపాక్ట్, ఈ కాజెస్ వల్ల ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది మనం డిస్కస్ చేస్తాం. హ్యాస్ లెడ్ టు అడ్వర్స్ ఇంపాక్ట్స్. అర్బనైజేషన్ హ్యాస్ లెడ్ టు అడ్వర్స్ ఇంపాక్ట్. ఏంటి ఆ ఇంపాక్ట్? ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. నేను అర్బనైజేషన్ చేయాలి అని అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని తీసేయాలా వద్దా? ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫారెస్ట్ని తీసేయాలా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ నయా రాయ్పూర్ అంటే ఏ స్టేట్? ఛత్తీస్గఢ్ ఏమైంది అని అంటే వాళ్ళకి ఆల్రెడీ ఉన్న రాయ్పూర్ అంత ప్లాన్డ్గా కాదు. సో కొత్తగా ప్లాన్డ్ సిటీ చేద్దాము, అక్కడ సెక్రటరియేట్, లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ హైకోర్టు కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకుంటారు అన్నమాట. అది కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకున్నప్పుడు జాగ లేదు రాయ్పూర్లో. ఆ జాగ లేకపోవడం వల్ల వీళ్ళు ఆ పక్కనే ఉన్నటువంటి దట్టమైన అడవిని మొత్తం ఆక్రమించేసి అక్కడ కొత్త క్యాపిటల్ సిటీ స్టార్ట్ చేశారు, న్యూఢిల్లీ లాగా న్యూ రాయ్పూర్. సో దానివల్ల అక్కడ ఉన్న ఫారెస్ట్ డిగ్రేడేషన్ అయిందా లేదా? ఈ రాయ్పూర్ కాస్త ఇలా పెరిగి నయా రాయ్పూర్ కూడా కలిసిపోయింది, అడవులన్నీ నాశనం అయిపోయాయి. సో అర్బనైజేషన్ ఈజ్ ఆల్సో లీడింగ్ టు
biodiversity degradation and loss of biodiversity. Overcrowding and strain on infrastructure. Overcrowding, slum areas develop avadam, overcrowding and strain on infrastructure. For example ఏంటి, మెట్రో ట్రైన్సే తీసుకోవచ్చు, ఢిల్లీ ఎగ్జాంపుల్ పెట్టి, ముంబై ఎగ్జాంపుల్ పెట్టి, ఎంఎంటీఎస్ ట్రైన్లు తీసుకుంటే అది కెపాసిటీకి మించి అది తీసుకెళ్తుంది. ఒకసారి అయితే ఏమైందనంటే వర్షాకాలంలో ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ కూలిపోవడం వల్ల, అది ట్రైన్ మీద పడడం వల్ల ఒక చిన్న బోగియే కానీ చనిపోయిన వాళ్ళ నంబర్ దాదాపు 100 మంది. రియాలిటీగా 10 మందో 15 మంది చనిపోవాలి, కానీ ఓవర్ క్రౌడింగ్గా ఆ బోగిలో ఉండడం వల్ల, ఆ పైన పడినటువంటి బ్రిడ్జ్ కింద ట్రైన్ మీద పడడం వల్ల ఒక నియర్లీ 100 మంది చనిపోయారు అనమాట. ఎందుకు బ్రిడ్జ్ కూలింది అని అంటే మళ్ళీ ఓవర్ క్రౌడింగే. అందరూ బ్రిడ్జ్, పాత బ్రిడ్జ్, వర్షం పడుతుంది, సో ఆ బ్రిడ్జ్ మీద ఎంతమంది నడవాలో అంతమంది కన్నా ఒక్క టైంలో ఎక్కువ నడవడం. లాస్ ఆఫ్ ఫెర్టైల్ అగ్రికల్చర్ ల్యాండ్. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి కొత్త క్యాపిటల్ సిటీ అని ఆంధ్రప్రదేశ్ వస్తుంది. ఈ కొత్త సిటీ ఆంధ్రప్రదేశ్ ఏదైతే అమరావతి అని సృష్టిస్తుందో, ఎక్కడ సృష్టిస్తుంది? ఫెర్టైల్ సాయిల్. అసలుకి మొత్తం మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లోనే ఫెర్టైల్ సాయిల్ ఎక్కడుంది అని అంటే మంగళగిరిలో ఉంది. అంత మంగళగిరిలో ఉన్నటువంటి ఫెర్టైల్ సాయిల్ని మనము తీసుకోవడం వల్ల లాస్ ఆఫ్ ఫెర్టైల్ సాయిల్. ఎగ్జాంపుల్ అమరావతి. ఒక్కొక్కదానికి ఒక ఎగ్జాంపుల్. ఇన్ఈక్వాలిటీ ఇన్ యాక్సెస్ టు రిసోర్సెస్ అండ్ సర్వీసెస్. డబ్బులు ఉన్న వాళ్ళకేమో 24/7 మంజీరా వాటర్ వస్తుంది, డబ్బులు లేని వాళ్ళకేమో పొద్దున 2 గంటలే మంజీరా వాటర్ వస్తుంది. సో ఇన్ఈక్వాలిటీస్ ఇన్ యాక్సెస్ ఆఫ్ సర్వీసెస్, ట్రాఫిక్ కంజెషన్ అండ్ పూర్ ఎయిర్ క్వాలిటీ, చేంజ్ ఇన్ ఫ్యామిలీ సిస్టమ్. ఏదైతే రూరల్ ఇండియాలో మనం చూసినప్పుడు అర్బనైజేషన్ లేకముందు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేనో, ఆ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ కాస్త కంప్లీట్లీ డిట్రాయరేట్ అయిపోయింది. గెటోవైజేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. గెటోవైజేషన్ అంటే ఏంటి? గెటోవైజేషన్ అంటే ఏంటంటే ముఖ్యంగా మైనారిటీస్ ఒక అర్బన్ ఏరియాలో ఉన్నప్పుడు మనం అనుకున్నటువంటి డెవలప్మెంట్, మనం అనుకున్నటువంటి ఎకనామికల్ డెవలప్మెంట్ రావాలి అని అంటే, రాజకీయ నాయకులు మన మాట వినాలి అని అంటే మనందరం ఒకటే దగ్గర కలిసిమెలిసి ఉండాలి. అలా మనమందరం ఒకటే దగ్గర కలిసిమెలిసి ఉన్నాము అని అనుకోండి, ఏమవుతుందనంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మన దగ్గరికి ఓట్ల కోసం వస్తాడు. సో మనందరం ఒకటే మాట మీద ఉంటే మనకేం కావాలో చేసి పెడతాడు. అలా ఎక్కడైతే అర్బన్ సెంటర్స్ వచ్చాయో అక్కడ ఏమొస్తుంది? గెట్టోస్. పీపుల్ స్టార్టెడ్ లివింగ్ ఇన్ గెట్టోస్ అనమాట. ఒకటే చోట, మన ఓల్డ్ సిటీ లాగా అందరూ ఒకటే దగ్గర ఉంటారు. మార్వాడీలు అందరూ ఒకటే దగ్గర ఉంటారు, లేకపోతే పార్సీలు అందరూ సికింద్రాబాద్లో ఉంటారు, అందరూ ఒకటే చోట ఉంటారు. సో అలా ఉండడం వల్ల ఏమవుతుంది? మళ్ళీ ఒక రీజనలిస్టిక్ ఫీలింగ్, పరోకియల్ ఫీలింగు, మా వాళ్ళి అనే ఫీలింగు, వేరే వాళ్ళు అనే ఫీలింగు, డైవర్సిటీ అనే ఫీలింగ్ నుంచి దూరం వచ్చే అవకాశము ఉంటుంది. సోషల్ అండర్స్ట్ అండ్ క్రైమ్. సో ఈవెన్చువల్గా ఏమవుతుంది? వెన్ అర్బనైజేషన్ అయినప్పుడు క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది. ఇంక్రీజ్ ఇన్ స్లమ్స్ అండ్ అర్బన్ హీట్ ల్యాండ్. ఫ్లడ్డింగ్ ఒకటే కాదు, ఎండాకాలంలో ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరికి నిలబడితే మన చుట్టుపక్కన అంతా ఎలా ఉంటుంది? ఒక అర్బన్ హీట్ ల్యాండ్ లాగా ఉంటుంది. బయటనేమో మామూలు టెంపరేచర్ 40 ఉంటుంది, కానీ మనం నిలబడ్డ చోట ట్రాఫిక్లో మాత్రం 50 డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఉంటుంది. పొల్యూషన్ కూడా ఇంపాక్ట్ రోల్ ప్లే చేస్తుంది. దాన్ని మనం ఏమంటాము? అర్బన్ హీట్ ఐలాండ్. ఇవన్నీ దేని కాన్సిక్వెన్సెస్? అర్బనైజేషన్ యొక్క కాన్సిక్వెన్సెస్. బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ అర్బన్ ప్లానింగ్ లీడింగ్ టు, ఫైనల్గా ఇవేమో దేని ఇంపాక్ట్స్? అర్బనైజేషన్ యొక్క ఇంపాక్ట్స్. ఫైనల్లీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటది? బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ అర్బన్ ప్లానింగ్ ఇట్ ఈస్ లీడింగ్ టు అర్బన్ ఫ్లడ్డింగ్. సో ఈ అర్బన్ ఫ్లడ్డింగ్కి ఏం ఇంపాక్ట్? ఇలా అర్బనైజేషన్లో నుంచి పుట్టిందే అర్బన్ ఫ్లడ్డింగ్. మరి ఈ అర్బన్ ఫ్లడ్డింగ్ వచ్చిన తర్వాత అర్బన్ ఫ్లడ్డింగ్కి ఇంపాక్ట్ ఏంటి? మొదటి ఇంపాక్ట్ లాస్ ఆఫ్ లైఫ్స్ అండ్ ఇంజరీస్. ఎక్కడికో పోవడం ఎందుకు? మూసీ ఫ్లడ్స్ ఎప్పుడప్పుడు వచ్చాయి చరిత్రలో? రీసెంట్ 1908లో వచ్చినటువంటి మూసీ ఫ్లడ్స్ వల్ల నియర్లీ 300 మంది చనిపోయారు. అర్బనే, అప్పటికి అర్బనే, హైదరాబాద్ అప్పటికే అర్బనే. 2018లో బొంబాయి ఫ్లడ్స్ వచ్చినప్పుడు నియర్లీ 30 పీపుల్ చనిపోయారు నడిబొడ్డులో, సిటీ నడి మధ్యలో బొంబాయిలో. రీసెంట్గా ఢిల్లీలో వచ్చినటువంటి అర్బన్ ఫ్లడ్డింగ్, అది కూడా చదువుకున్నటువంటి పీపుల్ ఉండేటటువంటి ప్రాంతంలో అర్బన్ ఫ్లడ్డింగ్ రావడం వల్ల ఎంతమంది చనిపోయారు? 3 చనిపోయారు. డ్యామేజ్ టు ప్రాపర్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిస్ప్లేస్మెంట్ అండ్ హోమ్లెస్నెస్, డిస్రప్షన్ ఆఫ్ ఎసెన్షియల్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ ఫ్లడ్డింగ్ ఏంటంటే అందరికన్నా ముందు ఎలక్ట్రిసిటీ బోర్డు దగ్గర ఎప్పుడు వర్షం పడుతుందా బంద్ చేద్దాం అన్నట్టు ఒక మనిషి నిలబడి ఉంటాడు. కొంచెం వర్షం పడగానే కరెంట్ ఆఫ్ చేసేస్తారు. సో దెర్ ఇస్ డిస్రప్షన్ టు ఎసెన్షియల్ సర్వీసెస్. స్ప్రెడ్ ఆఫ్ వాటర్ బాండ్ డిజీజ్, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్.
ట్రీస్ లేకపోతే ఏదైనా పార్క్లో ఉన్నప్పుడు ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ కూడా జరుగుతుంది. ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్, హ్యూజ్ లాస్ ఉంటుంది స్టేట్కి అంటే గవర్నమెంట్కి. సైకలాజికల్ అండ్ ఎమోషనల్ డిస్ట్రెస్. ఫైనల్గా అర్బన్ ఫ్లడ్డింగ్ వల్ల మనము ఇప్పుడు స్లమ్ ఏరియాస్లో ఏమవుతుందంటే ఇంట్లోకి రాగానే పాపం వాళ్ళు ఏం చేస్తారనంటే ఎవరన్నా కొంచెం ఎత్తు ప్రాంతాల్లో ఉన్నట్టు వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళి 4-5 రోజులు ఉండి వస్తారనమాట. సో అలా ఊకే వెళ్ళడం వల్ల వాళ్ళు ఏదో ఒక రోజు ఊకే ఇక్కడికే వస్తున్నా వేరే దగ్గర పోవచ్చు కదా అని అన్నారు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఫీల్ అవుతారు. సో దేర్ ఈస్ ఎమోషనల్ అండ్ సైకలాజికల్ అర్బనైజేషన్ ఇంపాక్ట్ నుంచి అర్బన్ ఫ్లడ్. ఇది ఇంపార్టెంట్. ఫ్లడ్ పీక్స్ ఇన్ సిటీస్. ఎప్పుడైనా కూడా ఫ్లడ్స్ వచ్చినప్పుడు అదే ఫ్లడ్ రూరల్ ఇండియాలో వస్తే, అదే ఫ్లడ్ అర్బన్ ఇండియాలో వస్తే తేడా. ఒకటే రకమైనటువంటి వర్షము రూరల్ ఇండియాలో వస్తే, అదే రకమైనటువంటి వర్షము అర్బన్ ఇండియాలో వస్తే, the flood peaks in cities can be 1.8 to 8 times higher than in rural areas, and the volume of water during a flood can increase by up to 6 times. ఒకటే రకమైనటువంటి వర్షము రూరల్లో అర్బన్లో పడితే ఇక్కడ 8 సార్లు ఎక్కువ నీళ్లు జమ అవుతాయి, 8 సార్లు ఎక్కువ నీళ్లు నిల్వ వస్తాయి, 8 సార్లు ఫ్లడ్ లాగా, అంటే ఇక్కడ ఎంత వచ్చింది 8 times మోర్ ఫ్లడ్ లాగా కనబడుతుంది. ఎందుకు? ఇక్కడ ఇంకిపోతాయి, ఇక్కడ ఇంకిపోవు. This means that flooding in cities happens much faster, sometimes in just a few minutes. Since cities are densely populated, people living in vulnerable areas suffer greatly from flooding and it can even result in loss of life. మళ్ళీ ఇలాంటి అర్బన్ ఫ్లడ్డింగ్ వచ్చినప్పుడు మళ్ళీ ఎవరు నష్టపోతారంటే ఎవరైతే సోషల్లీ బ్యాక్వర్డ్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ ఇంపాక్ట్ అవుతారు. దే విల్ బికమ్ మోర్ వల్నరబుల్. ఆల్రెడీ వల్నరబుల్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి అర్బన్ ఫ్లడ్డింగ్ వల్ల ఇంకా వల్నరబిలిటీకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్లమ్ ఏరియాస్లో మామూలుగా ఎవరు ఉంటారు? వల్నరబుల్ పీపుల్ ఉంటారు. వల్నరబుల్ పీపుల్ ఇండియన్ కాంటెక్స్లో ఎవరు అనుకుంటాము? ఎస్సీ, ఎస్టీ, బీసీ అని అనుకుంటాము. సో వీళ్ళ వల్నరబిలిటీ కాస్త ఇంకా ఎక్స్ట్రీమ్ వల్నరబిలిటీ లాగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అర్బన్ ఫ్లడ్డింగ్కి చిన్న చూపు చూడడానికి లేదు అని మనం అనలైజ్ చేసి ఒక కంక్లూజన్కి వచ్చాము. మరి ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి, ఏమేమి కన్సర్న్స్ ఉన్నాయి? ల్యాక్ ఆఫ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిటరారేటింగ్ క్వాలిటీ ఆఫ్ ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడమే, ఒక ప్రాపర్ మ్యాన్హోల్ సిస్టమ్ మేనేజ్ చేయకపోవడమే. ఇండియా స్పెండ్స్ అబౌట్ $17 per capita annually on urban infrastructure projects against a global benchmark of $100 and China up to ఎంత ఖర్చు పెడుతున్నాం మనం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద? ఇది పెద్ద ఛాలెంజ్ అన్నమాట. $17 మనం ఖర్చు పెడతా ఉంటే ఒక మనిషి సంవత్సరం, అంటే ఒక మనిషి లెక్కను లెక్కేసుకుంటే $17 ఒక సంవత్సర కాలంలో ఒక మనిషిని లెక్కేసుకొని $17 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖర్చు పెడుతుంది. అదే చైనాలో ఎంత? $116. ప్రపంచం మొత్తంలో యావరేజ్ ఎంత? $100. మనం కనీసం 50% కూడా చేయనప్పుడు ఖచ్చితంగా అర్బన్ ఫ్లడ్డింగ్ రావాల్సిందే. 2, with rapid urbanization, these problems are going to aggravate and can cumulatively pose a challenge to India's growth. ఇలా కనుక కంటిన్యూ అయిందనుకోండి, ఇప్పుడు ఒక మూమెంట్ వచ్చింది ఓల్డ్ రాజేంద్ర నగర్లో, క్విట్ ORN అని వాళ్ళు ఫ్లాగ్ కార్డ్ పట్టుకొని తిరుగుతున్నారు అక్కడ. ఓల్డ్ రాజేంద్ర నగర్లో ఉండొద్దు, ఇక్కడ వెళ్ళిపోండి అని. అదొక మంచి హబ్, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది. ఇప్పుడు అలా ఎందుకు ఆ మూమెంట్ వచ్చింది? ఇప్పుడు అర్బన్ ఫ్లడ్డింగ్ వల్ల. సో can cumulatively pose a challenge to India's growth trajectory. Poor collection of property tax. Jaipur and Bengaluru collect only 5 to 20% of their potential property tax. మరి వీళ్ళు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి అని అంటే వీళ్ళకి ట్యాక్స్ రూపకంగా డబ్బులు రావాలి కదా. వాళ్ళకి ట్యాక్స్ రూపకంగా డబ్బులు వస్తేనే కదా వాళ్ళైనా మళ్ళీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేది. పూర్ ట్యాక్స్ కలెక్షన్. ఎందుకు? లోకల్ బాడీ ట్యాక్సెస్ వేయాలి అనుకోదు. ఎందుకు? లోకల్ పీపుల్ ఎవరైతే నన్ను ఓట్లేసి గెలిపించారో నేను ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని అనుకునేది అయితే ఉంటుంది. సో అదొక కారణము. లేకపోతే ఇంప్రాపర్ ట్యాక్స్ కలెక్షన్, ఎఫెక్టివ్ ట్యాక్స్ కలెక్షన్ లేకపోవడం వల్ల 100% పొటెన్షియల్ ఉన్నా కూడా జైపూర్, బెంగళూరు లాంటి సిటీలో ఎంత ట్యాక్స్ కలెక్షన్ అవుతుంది? 5 to 20. వాళ్ళకి డబ్బులు వస్తేనే కదా మళ్ళీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయగలరు. సో ఇంప్రాపర్ ట్యాక్స్ కలెక్షన్స్, ఇవి మేజర్ ఛాలెంజెస్ ఉన్నాయన్నమాట ఇండియా యొక్క అర్బనైజేషన్లో, ఇండియా యొక్క అర్బన్ ఫ్లడ్డింగ్లో. ఒకటి ఎగ్జాంపుల్ ఏం గుర్తుంచుకొని రావచ్చు? బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా లేదు. ఎలా చెప్పగలను? $17 పెర్ క్యాపిటా పర్ మనిషి మీద సంవత్సర కాలంలో మనం ఖర్చు పెడితే చైనా $116 ఖర్చు పెడుతుంది, వరల్డ్ ఏమో $100 ఖర్చు పెడుతుంది. రెండోది, మనము
ట్యాక్స్ కలెక్షన్, లోకల్ బాడీ మున్సిపల్ ట్యాక్స్ కలెక్షన్లో చాలా వెనుకబడి ఉన్నాము ఎవరితో కంపేర్ చేస్తే, మిగతా ఏ కంట్రీస్తో కంపేర్ చేసినా కూడా. మరి స్టెప్స్ టేకన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమేం స్టెప్స్ తీసుకుంది, స్టెప్స్ టేకన్ బై మొదటి స్టెప్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. పీపుల్ని పార్టిసిపేషన్ చేయాలి, ప్రజలకి ఎలాంటి అర్బనైజేషన్ కావాలి, ప్రజలకి ఎలాంటి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ప్రజలే మాట్లాడతారు, ప్రజలే చెప్తారు వాళ్ళకి ఏం కావాలో. అది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి బాడీ. అలా రాజ్యాంగబద్ధమైనటువంటి పవర్ వచ్చినటువంటి ఆర్టికల్ ఆర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ నంబర్ ఎంత? 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో రాజ్యాంగబద్ధమైనటువంటిది మొదటిది 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. రెండోది నేషనల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ పాలసీ 2006. ఈ ట్రాన్స్పోర్ట్ పాలసీ ఏమని చెప్తుంది అంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉండాలి. అంటే చివరి వరకు ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ పోవాలి. ఎక్కువ ఎంఫసిస్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీద ఉండాలి, ఎక్కువ ఎంఫసిస్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మీద ఉండాలి. మళ్ళీ ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఎక్కడ దాకా వెళ్ళాలి? లాస్ట్ మైల్ కనెక్టివిటీ వరకు ఉండాలి. ఎవరు ఎంఫసైజ్ చేశారు ఇది? నేషనల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ పాలసీ. ఎందుకై ఉండొచ్చు? నేషనల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ పాలసీ 2006 పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎఫెక్టివ్ చేస్తూ లాస్ట్ మైల్ కనెక్టివిటీ. రెండు విషయాలు, లాస్ట్ మైల్ కనెక్టివిటీ వరకు ఉంటే ఒకటి ప్రైవేట్ వెహికల్స్ నంబర్ తగ్గుతుంది. ప్రైవేట్ వెహికల్స్ నంబర్ తక్కువ ఏమవుతుంది? పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది. ఎందుకు? ఓన్లీ పబ్లిక్ వెహికల్స్ మాత్రమే జరుగుతాయి. రెండో ఇంపార్టెంట్ ఏంటి? పొల్యూషన్ తగ్గుతుంది. మూడోది ఏంటి? సేఫ్టీ ఉంటుంది. నాలుగోది ఏంటి? లాస్ట్ మైల్ కనెక్టివిటీ వరకు మనకు ట్రాన్స్పోర్టేషన్ ఉంటే ఆబ్వియస్గా డెవలప్మెంట్ అవుతాయి. సో ఇందుకోసం నేషనల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ పాలసీ 2006 ఏం ప్రమోట్ చేసింది? మొత్తానికి కనెక్టివిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉండాలి, దట్టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉండాలి. అలాంటివి గవర్నమెంట్ బస్సులన్నా ఉండాలి, లేకపోతే మెట్రో ట్రైన్స్ అన్నా ఉండాలి అని ఏ పాలసీ కింద చెప్పారు వాళ్ళు? నేషనల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ పాలసీ. ఇది ఒక్కటి మెన్షన్ చేయదు మీరు, దాన్ని కూడా నేను ఇది కూడా రాయాల్సి ఉంటుంది మీరు. జనురామ్ చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రాము. జనురామ్ నేషనల్ జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్. ఈ మిషన్ కింద హౌసింగ్ ఫెసిలిటీస్, గవర్నమెంట్ బస్సెస్, ఎలక్ట్రిసిటీ, రోడ్స్ ప్రతి అర్బన్ ఏరియాస్లో ప్రొవైడ్ చేసే విధంగా ఒక నేషనల్ పైలట్ స్కీమ్ వచ్చిందనమాట. ఆ స్కీమ్ పేరేంటి? జనురామ్. చాలా సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది ఇంప్లిమెంట్ చేసింది 2006 నుంచి 2014 వరకు. దాన్ని జనురామ్ అని అంటాము. మెట్రో ట్రైన్లు, ఇంట్రడక్షన్ ఆఫ్ మెట్రో ట్రైన్స్ ఇన్ ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు ఆర్ పార్ట్ ఆఫ్ ఎబో మెన్షన్డ్ ఇనిషియేటివ్స్. మెట్రో ట్రైన్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి? పూరా ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. ఎవరు ఇచ్చారు ఈ స్లోగన్? అబ్దుల్ కలాం గారు ఇచ్చారు. సో పూరా ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్లో ఉంటే ఇక అతను ఎందుకు రూరల్ ఏరియా నుంచి వస్తాడు? రూరల్ ఏరియాలోనే ఉంటాడు కదా. సో మీరు ఏం చేయాలి? రూరల్ ఏరియాస్లో అర్బన్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? డ్రింకింగ్ వాటర్ కానీ, లేకపోతే శానిటేషన్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే ట్యాప్డ్ వాటర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ. స్మార్ట్ సిటీ కాన్సెప్ట్. In the budget 2014, it was proposed for 100 smart cities as satellite towns of larger cities and modernizing existing mid-sized cities. 100 స్మార్ట్ సిటీస్ చేయాలనుకున్నాము. స్వచ్ఛ భారత్ కింద స్వచ్ఛ భారత్ గ్రామీణ ఉంది, స్వచ్ఛ భారత్ అర్బన్ కూడా ఉంది. అదో స్కీమ్. అమృత్, అటల్ మిషన్ ఫర్ రిజువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ మిషన్. అమృత్ మిషన్ కూడా ఉంది. రూరల్ ఏరియాస్ని అర్బన్ సెంటర్స్ని ఇంకా అర్బనైజ్ చేయడం. అమృత్. హృదయ్, హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన అదొకటి. హృదయ్ కింద ఫర్ ఎగ్జాంపుల్ హెరిటేజ్ సిటీ తిరుపతి, వరంగల్ కూడా హృదయలో ఉంది. హెరిటేజ్ సిటీస్ని డెవలప్మెంట్ చేయడం ఎక్స్క్లూజివ్గా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎవరికైతే పక్కా ఇల్లు లేవో వాళ్ళకి పక్కా ఇల్లు కట్టివ్వడము. సో దీస్ ఆల్ ఆర్ ద మెజర్స్ ఫర్ వాట్? అర్బనైజేషన్. సో ఈ అర్బనైజేషన్ వల్ల ఏదైతే ఇబ్బంది వచ్చిందో, ఈ అర్బనైజేషన్ వల్ల ఏదైతే ప్రాబ్లం వచ్చిందో అర్బన్ ఫ్లడ్డింగ్. మరి దానికోసం ప్రభుత్వం చేసింది ఏంటి? రెండు వేరు ఎస్సేలు, వేరు కారణాలు, వేరు కాన్సిక్వెన్సెస్, వేరు గవర్నమెంట్ స్కీమ్స్ ఫైనల్గా కలుస్తాయి అన్నమాట రెండు. సో ఫైనల్గా అర్బనైజేషన్ మీద మనం ప్లాన్ చేయాల్సింది ఎక్కువగా ఉంది. ఎందుకంటే అర్బన్ ఫ్లడ్డింగ్ ఆపాల్సి ఉంది. అర్బనైజేషన్ ఇంప్రాపర్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా అర్బన్ ఫ్లడ్డింగ్ ఎక్కువగా ఉంటుంది. దానికి కూడా కొన్ని కేస్ స్టడీస్ ఉన్నాయి. జల్ శక్తి అభియాన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్. ఏంటది? జల్ శక్తి అభియాన్. ఈ జల్ శక్తి అభియాన్ కింద ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పిందంటే కొత్తగా ఇల్లులు కట్టించుకోవడం కోసం ఎవరైతే పర్మిషన్లు అడుగుతున్నారో
ఎవరైతే బీఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద ఎవరైతే మున్సిపాలిటీలను పర్మిషన్లు అడుగుతున్నారో వాళ్ళకి ఇంకుడు గుంత ఉంటేనే పర్మిషన్ ఇవ్వండి. ఎందుకు ఖచ్చితంగా తీసుకొని వచ్చిండ్రు ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ అంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ జల్ శక్తి అభియాన్లో అది ఖచ్చితం చేశారన్నమాట. నెంబర్ 1 జల్ శక్తి అభియాన్. నెంబర్ 2 అమృత్ సరోవర్ మిషన్. ప్రతి డిస్టిక్లో ఒక 75 లేకులని రివాంప్ చేయాలి, రినోవేట్ చేయాలి, రిజువినేట్ చేయాలి. ఆ ప్రోగ్రాం పేరేంటి? అమృత్ సరోవర్ మిషన్. 75 వాటర్ బాడీస్ ఇన్ ఈచ్ డిస్టిక్. అది ప్రాపర్గా కంప్లీట్ చేయాలి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే ఏ సంవత్సరం వరకు? 2047 వరకు. అటల్ భూజల్ యోజన. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ మొత్తం డిప్లీట్ అయిపోతుంది. గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిపోతే అర్బనైజేషన్కే కాదు ఇబ్బంది. అప్పుడు ఇంకేం చేస్తాం మనం? ఇంకా లోపలికి ఇంకా సో అర్బనైజేషన్కి ఇబ్బంది అయినట్టే. అటల్ భూజల్ యోజన. సో దట్ ఏం చేస్తాం మనం? మన గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యే విధంగా చేస్తాం. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యే విధంగా చేయాలి అని అంటే ఇప్పుడు అర్బన్ సెంటర్స్లో మొత్తం కాంక్రీట్ అయిపోయింది. ఆ కాంక్రీట్ రిమూవ్ చేసి ఆ వాటర్ కిందికి ఇంకే విధంగా మనం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గైడ్లైన్స్ ఆన్ అర్బన్ ఫ్లడ్డింగ్. ఎన్డీఎంఏ స్ట్రిక్ట్గా ఏవైతే గైడ్లైన్స్ ఇచ్చిందో అర్బన్ ఫ్లడ్డింగ్కి ప్రతి ఒక్క బిల్డింగు, ప్రతి ఒక్క కాలనీ, ప్రతి ఒక్క పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇంకోటి, ప్రతి సిటీకి ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుంది, కానీ మాస్టర్ ప్లాన్ ఎవరు ఇంప్లిమెంట్ చేయరు. సో నెక్స్ట్ ఏంటి? ప్రాపర్ మాస్టర్ ప్లాన్ ఫర్ ఎవ్రీ సిటీ. నాట్ ఓన్లీ మాస్టర్ ప్లాన్, ఆ మాస్టర్ ప్లాన్ని ఇంప్లిమెంట్ అయ్యేలా చూడాలి. నెక్స్ట్ మనది తెలంగాణలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఎందుకు మూసీ రివర్ ఫ్రంట్? 2. ఒకటేమో బ్యూటిఫికేషన్ చేయడము, బ్యూటిఫికేషన్ చేసి మూసీ రివర్ ఫ్రంట్ని టూరిజం అట్రాక్షన్ కోసము. రెండోది ఏంటి? ఫ్లడ్స్ని ఆపే విధంగా. మూసీ కొంచెం గట్టి వర్షం పడగానే మనకి ఈ పక్క మొత్తం ఓల్డ్ సిటీ మొత్తం దాదాపు నిండిపోయే పరిస్థితి వస్తుంది. సో దానికోసం మనం చేసుకున్నటువంటి స్టెప్ ఏంటి? మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. సో దీస్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఫర్ అర్బన్ ఫ్లడ్డింగ్. జడ్జిమెంట్లు ఏమైనా రిలవెంట్ జడ్జిమెంట్లు ఉన్నాయా? ల్యాండ్ మార్క్ కేసెస్ లైక్ బొంబై హైకోర్ట్ రూలింగ్ ఆన్ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అండ్ ఫ్లడ్ మేనేజ్మెంట్. ఒక జడ్జిమెంట్ ఉంది, బొంబై హైకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అండ్ ఫ్లడ్ మేనేజ్మెంట్. ఇల్లీగల్గా ఎవరైనా ఎంక్రోచ్ అవుతే సుప్రీంకోర్టు క్లియర్ కట్ జడ్జిమెంట్ ఉంది. దెన్ అండ్ దేర్ డిమాలిష్ చేసేయచ్చు బిల్డింగ్లు. ఎవరి దగ్గర ఆ పవర్ ఉందంటే బృహన్ ముంబై కార్పొరేషన్, బిఎంసి అని అంటాం. బృహన్ ముంబై కార్పొరేషన్. ఎన్జిఓస్, వాటర్ ఎయిడ్ అనే ఒక ఎన్జిఓ ఉంది, వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ అనే ఒక ఎన్జిఓ ఉంది, ఫోకసింగ్ ఆన్ అర్బన్ వాటర్ మేనేజ్మెంట్. ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, యుఎన్ హ్యాబిటేట్ అని ఒకటి ఉంది, ప్రమోటింగ్ సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్. ఈ యుఎన్ హ్యాబిటేట్ దేని గురించి పనిచేస్తుంది అని అంటే సస్టైనబుల్గా అర్బన్ డెవలప్మెంట్ జరగాలి అనే విధంగా. ప్యారిస్ అగ్రిమెంట్ ఉంది. ప్యారిస్ అగ్రిమెంట్ మొట్టమొదటి లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్ కదా. Paris Agreement is the first agreement whereby legally binding agreements came in. Paris Agreement 2015. So Paris Agreement లో ఏంటి? ఈ క్లైమేట్ చేంజ్ మిటిగేట్ చేయాలి. క్లైమేట్ చేంజ్ జరగకుండా ఒక లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్ పెట్టుకున్నాం కాబట్టి అది కూడా ఇంపార్టెంట్. సోషల్ యాక్టివిస్ట్స్ ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ చేతనా సిన్హా, ఒక సోషల్, ఒక బెజవాడ విల్సన్ లాగా, ఒక మన ఈలా భట్ సేవాకి ఇలాగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్కి ఈలా భట్ అనే ఆవిడ చాలా పెద్ద ఆర్గనైజేషన్ క్రియేట్ చేసింది. బెజవాడ విల్సన్ మాన్యువల్ స్కావెంజింగ్ లాగా ఎలా ఉందో ఈవిడ చేతనా సిన్హా అడ్వకేటింగ్ ఫర్ బెటర్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్లానింగ్. అందరిలో చైతన్యం వస్తుందన్నమాట. ఈ చేతన ఏమని? అర్బన్ ఫ్లడ్డింగ్ జరగకుండా ప్రాపర్ అర్బనైజేషన్ ఉండే విధంగా చూడడానికి. సో ఒక జడ్జిమెంట్ ఉంది, ఒక ఎన్జిఓ ఉంది, ఒక ఇంటర్నేషనల్ బాడీ ఉంది, యాజ్ వెల్ అస్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, సివిల్ సిటిజన్స్ కూడా. అన్నిటికన్నా ఇందులో గొప్పది ఏంటి అని అంటే ఇది. ఎందుకు? ఎంపవర్డ్ సిటిజనరీ. తను ఒక్క ఆవిడనే ఎంపవర్డ్ అయింది. ఇలా అందరూ ఎంపవర్ అయ్యారనుకోండి అర్బనైజేషన్, అర్బన్ ఫ్లడ్డింగ్ గురించి, అన్నిటికన్నా బెస్ట్ సొల్యూషన్ ఈజ్ ఎంపవర్డ్ సిటిజనరీ. కేస్ స్టడీ: చెన్నై ఫ్లడ్స్, ముంబై ఫ్లడ్స్. హెవీ రెయిన్స్ అండ్ పూర్ డ్రైనేజ్ లెడ్ టు సివియర్ ఫ్లడ్డింగ్. ఒక కాలనీ నుంచి ఇంకో కాలనీకి సైకిల్లో బండి వేసుకొని పోయాల్సిన దగ్గర నుంచి పడవేసుకొని పోయే సిచ్యువేషన్కి ఎక్కడుంది అది? చెన్నైలో. చెన్నై ఫ్లడ్డింగ్ హైలైటెడ్ ద నీడ్ ఫర్ బెటర్ అర్బన్ ప్లానింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్.
చెన్నై ఫ్లడ్స్ 2015, అది ఎవ్రీ ఇయర్ జరగాల్సింది. ఇంప్రాపర్ అర్బన్ ప్లానింగ్. ముంబై ఫ్లడ్స్, రికార్డ్ రెయిన్ఫాల్ కాజ్డ్ వైడ్ స్ప్రెడ్ డ్యామేజ్ అండ్ లాస్ ఆఫ్ లైఫ్స్, మొన్న 15 days బ్యాక్. లెడ్ టు ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఒక ప్రాజెక్ట్తో వచ్చారు. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే బ్రిమ్స్ టొవార్డ్ అంటే బృహన్ ముంబై స్ట్రోమ్ వాటర్ డిస్పోజల్ సిస్టమ్. బృహన్ ముంబై స్ట్రోమ్ వాటర్ డిస్పోజల్ సిస్టమ్ ఫర్ ఇంప్రూవింగ్ ద సిటీస్ డ్రైనేజ్ సిస్టమ్. సో మనము ఈ బ్రిమ్స్ టొవార్డ్ ప్రాజెక్ట్ నుంచి హైదరాబాద్ కూడా నేర్చుకోవచ్చు, బెంగళూరు కూడా నేర్చుకోవచ్చు, ఢిల్లీ కూడా నేర్చుకోవచ్చు. సో ఇలాంటివి కొన్ని కేస్ స్టడీస్ ఉన్నాయి. ఏంటది? చెన్నై ఫ్లడ్స్ నుంచి నేర్చుకోవచ్చు. ఏంటి ఇలాంటి అర్బన్ ప్లానింగ్ ఉండకూడదు. ముంబై ఫ్లడ్స్ నుంచి నేను నేర్చుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో అలాంటి ప్రాజెక్టు మన దగ్గర ఉండేది. మోస్ట్ సక్సెస్ఫుల్ కేస్ స్టడీ ఏంటంటే స్పాంజ్ సిటీస్ అనమాట. స్పాంజ్ సిటీ కాన్సెప్ట్ చైనాలో తీసుకొని వచ్చారు. ఏంటంటే ఈ స్పాంజ్ సిటీ బ్రిడ్జ్ మీద వర్షం పడింది అనుకోండి, ఇప్పుడు ఈ బిల్డింగ్ మీద వర్షం పడ్డది అనుకోండి, వర్షం మీద తడిసి ఇలా కిందికి వెళ్ళిపోయి ఇలా నీళ్ళన్నీ వస్తూనే ఉంటాయి. సో ఈ స్పాంజ్ సిటీలో ఏంటంటే ఒక రకమైనటువంటి మెటీరియల్స్ వాడతాం అనమాట. ఆ మెటీరియల్స్ ఏం చేస్తుందంటే, కాంక్రీట్ మెటీరియల్ ఏం చేస్తుందని అంటే ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని, ఆ వాటర్ని, ఈ గోడ ఉంటే ఈ గోడ మీద వర్షం పడితే ఈ వాటర్ని అంతా ఈ గోడ అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ మెటీరియల్ ఉండడం వల్ల. ఈ వాటర్ అంతా ఇలా కిందికి వెళ్ళిపోయి ఇక్కడ ఒక చిన్న డ్రైనేజ్ లాగా, ఒక చిన్న మోరిలాగా, ఒక చిన్న డ్రైనేజ్ లాగా ఉంటుందన్నమాట. సో ఈ వాటర్ అంతా వచ్చి ఈ మోరిలోకి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి వాటర్ అంతా క్లియర్గా ముందుకు జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మన డ్యూటీ ఏంటి? ఈ వాటర్ని మనం ఏదన్నా ఒక పెద్ద డ్రైనేజ్కి కల్పించుకుంటే సరిపోతుంది. ఆ పెద్ద డ్రైనేజ్ వెళ్ళి హుసేన్ సాగర్కో ఏదో చెరువుకో ఏదో రివర్కో కలిపేస్తే అయిపోతుంది. సో అలాంటి సిస్టమ్ వాళ్ళు వాడారు, సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారనమాట. దాని పేరేంటి? స్పాంజ్ సిటీ. సియర్ China launched Sponge City Habitat Initiative in 2015, investing in projects that can absorb flood water. కాంక్రీట్ మీద, ఇప్పుడు కాంక్రీట్ మీద వర్షం పడ్డది కింద, ఈ కాంక్రీట్ మీద ఇనకదు, కాంక్రీట్ కాబట్టి డాంబర్ రోడ్. సో వాటర్ పారుతూనే ఉంటుంది. సో పారి చుట్టుపక్కల ఉన్నటువంటి మోరియో లేకపోతే అర్బన్ ప్లానింగ్ లేకపోవడం వల్ల వాటర్ అంతా జామ్ అయిపోతుంది. దానివల్లనే మొన్న అలా జరిగింది. అదే ఆ కాంక్రీట్ అబ్జర్వ్ చేసుకుంది అనుకోండి, వాటర్ ఆ కాంక్రీట్ అబ్జర్వ్ చేసుకొని దాని కింద ఒక పైప్ లానో లేకపోతే ఒక డ్రైనేజ్ సిస్టమ్ లానో ఏర్పాటు చేసుకుంటారు. ఈ వాటర్ అంతా దానిలో నుంచి ఆ డ్రైనేజ్లోకి వెళ్ళిపోయి అదంతా క్లియర్ కట్గా కిందికి వచ్చేస్తుంది. దట్ కెన్ అబ్జర్వ్ ఫ్లడ్ వాటర్. దే ఆర్ బిల్డింగ్ దిస్ ప్రాజెక్ట్స్ ఇన్ 30 cities ఇంక్లూడింగ్ షంఘై, వుహాన్ అండ్ జైమెన్. వుహాన్ దేనికి ఫేమస్? కోవిడ్కి పుట్టినిల్లు, తలిగారి లేదు వుహాన్. By 2020, China aims to have 80% of its urban areas capable of absorbing and reusing at least 70% of rainwater. 70% of rainwater. ఈరోజు స్పాంజ్ సిటీ ఐడియా నోయిడాలోకి మాత్రమే వచ్చింది. 2 కారణాలు. ఒకటి కాస్ట్లీ, ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో హైపర్ కాస్ట్లీ కాబట్టి మన వాళ్ళు అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? సబ్సిడీస్ ఇవ్వాలి గవర్నమెంట్ ఏం చేయాలి? సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తే అలాంటి కన్స్ట్రక్షన్ పోతే మనకు ఖచ్చితంగా అర్బన్ ఫ్లడ్డింగ్ లాంటి ఇష్యూస్ ఉండవు, వాటర్ మేనేజ్మెంట్ అవుతుంది, ప్లస్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా జరుగుతుంది. ఎక్స్పర్ట్ కమిటీ, NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, కాంప్రిహెన్సివ్ గైడ్ లైన్స్ ఫర్ అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్, రికమెండెడ్ ఫర్ ఎన్హాన్సింగ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అండ్ కమ్యూనిటీ ప్రిపేర్డ్నెస్. ఏది ఫాలో అవసరం లేదు. ఆల్రెడీ రెడీమేడ్గా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ దగ్గర క్లియర్ కట్గా మిటిగేషన్ ప్లాన్ ఉంది, క్లియర్ కట్గా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఉంది, క్లియర్ కట్గా ప్రిపేర్డ్నెస్ ప్లాన్ ఉంది. దాన్ని ప్రాపర్గా ఫాలో అవుతే కస్తూరి రంగన్ కమిటీ అని ఒకటి ఉంది, ఎంఫసైజ్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ వాటర్ బాడీస్. ముఖ్యంగా బెంగళూరులో చదివారు వీళ్ళు. మీరు న్యాచురల్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు న్యాచురల్ డ్రైనేజ్ సిస్టమ్ని కాపాడుకోవాలి అని అంటే, ఇప్పుడు తెలంగాణ మూమెంట్లో ఏమైంది? వీళ్ళు ఆంధ్ర కాంట్రాక్ట్లలో రియల్ ఎస్టేట్లో వచ్చేసి ఏమేం చేశారు? ఆ చెరువులో ఉన్నటువంటి శాండ్ కాస్త మొత్తాన్ని తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి ఎక్కడ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ సెంటర్ని చాలా పెద్దగా చేశారు. దానివల్ల ఎవరు నష్టపోయారు? ఈ సింగూరు,
ఈ మంజీరా రివర్ వాటర్, గోదావరి రివర్ వాటర్ బేసిన్ మీద ఉన్నటువంటి వాళ్ళు నష్టపోయారు. ఎందుకంటే ఎక్కువ శాండ్ ఉంటే ఎక్కువ వాటర్ పడ్డప్పుడు ఎక్కువ ఇంకిపోయి తర్వాత మెల్లిమెల్లిగా అదే వాటర్ మళ్ళీ పైకి వస్తూ ఉంటుంది. సో అలా బెంగళూరులో న్యాచురల్ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తము ఎంక్రోచ్మెంట్స్ అవ్వడం వల్ల ఈ కస్తూరి రంగన్ కమిటీ స్టడీ చేసి ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే ఎంఫసైజింగ్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ వాటర్ బాడీస్. వాటర్ బాడీస్ అంటే లేక్స్. ఇది ఇంపార్టెంట్ చూడండి, రీసెంట్ ఇది. సెంట్రల్ గవర్నమెంట్ 2022లో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఒక హై లెవెల్ కమిటీ అవసరము అని చెప్పింది అనమాట. ఒక హై లెవెల్ కమిటీ అవసరము. ఆ హై లెవెల్ కమిటీ ప్రైమ్ మినిస్టర్ కింద పనిచేయాలి. మొత్తం అర్బన్ ప్లానింగ్ అంతా ఆ ప్రైమ్ మినిస్టర్ పరిధిలో ఉన్నటువంటి ఆ బాడీ కిందనే పనిచేయాలి అని చెప్పేసి చెప్పారు. ఏ నేషనల్ అథారిటీ ఆన్ అర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్, లివరేజ్ టు ద ఎకనామిక్ పొటెన్షియల్ ఆఫ్ సిటీస్, large scale recruitment of urban planners and law to regulate urban planners. These are among the key recommendations of high level committee on urban planning that was constituted last year by the Ministry of Housing and Urban Affairs. 2022-2023లో ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయబడింది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. అది ఏమని రికమెండ్ చేసిందంటే ప్రైమ్ మినిస్టర్ గారి హయాంలో ఒక నేషనల్ లెవెల్ బాడీ ఉండాలి. ఆ నేషనల్ లెవెల్ బాడీ ఎలా పనిచేయాలి అని అంటే అర్బన్ ప్లాన్స్ ఎలా ఉండాలి, ఒక స్కెలిటన్ ఇవ్వాలన్నమాట. అర్బన్ లెవెల్ ఎలా ఉండాలి, డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉండాలి, ఎలా ఎకనామిక్ పొటెన్షియల్ని మనం పెంచాలి అనేది ఒక బ్రాడ్ స్కెల్టన్ ఇచ్చిన తర్వాత దానికి అనుకూలంగా ప్రతి సిటీ కూడా డెవలప్మెంట్ జరగాలి అనే రికమెండేషన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ 2022-2023లో ఒక రికమెండేషన్ పెట్టి ఒక బాడీని ఫామ్ చేయమంది. ఆ బాడీకి హెడ్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. వే ఫార్వర్డ్ మరి ఏం చేయొచ్చు, మనము ఏం చేస్తే బాగుంటుంది, ఎలా సార్ మరి ఇంత? అప్పుడు జవాబు ఏంటంటే సస్టైనబుల్ అర్బన్ ప్లానింగ్. అర్బన్ ప్లానింగ్ ఉండాలి, సస్టైనబుల్గా ఉండాలి. అర్బన్ ప్లానింగ్ ఉండాలి, సస్టైనబుల్ అర్బన్ ప్లానింగ్ ఉండాలి. మరి సస్టైనబిలిటీ అంటే ఏంటి అసలుకి చెప్పండి. సస్టైనబిలిటీ అంటే ఏంటి? ప్రజెంట్ జనరేషన్ యొక్క అవసరాలని సాటిస్ఫై చేస్తూ నెక్స్ట్ జనరేషన్ అవసరాలను కూడా సరిపడే విధంగా వనరులను సమకూర్చడమే సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఇంటిగ్రేటింగ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ న్యాచురల్ సొల్యూషన్స్ అండ్ వర్కింగ్ అండ్ క్లీన్ డ్రైనేజ్ సిస్టమ్స్ అండ్ ప్రాపర్ మ్యాన్హోల్, కనపడని ప్రాబ్లం మ్యాన్హోల్ మేనేజ్మెంట్ సిస్టమ్. రెండోది అప్గ్రేడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్టింగ్ ఇన్ మోడర్న్ డ్రైనేజ్ అండ్ ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ రోబోస్ట్ ఫ్లడ్ మిటిగేషన్ ప్లాన్ అండ్ అర్బన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. 3 కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. పీపుల్ని అడగాలి ఎలా కావాలి, ఎలా ఉంది, మీ దగ్గర వాటర్ జామ్ అవుతుందా లేదా అని ఖచ్చితంగా కమ్యూనిటీ ఇంటర్వెన్షన్ ఉండాలి. 4 పాలసీ అండ్ గవర్నెన్స్, స్ట్రెంథనింగ్ పాలసీ ఫ్రేమ్వర్క్ అండ్ ఎన్ష్యూరింగ్ ఎఫెక్టివ్. ఒక ప్రాపర్ పాలసీ అనేది ఉండాలి. ఒక ప్రాపర్ పాలసీ అనేది కాదు, ఆ ప్రాపర్ పాలసీ ఇంప్లిమెంటేషన్ కూడా చూసుకోవాలి. ఇంటర్నేషనల్ కోఆపరేషన్, లెర్నింగ్ ఫ్రమ్ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీస్ అండ్ కొలాబరేషన్స్ లైక్ స్పాంజ్ సిటీ కాన్సెప్ట్ ఆఫ్ చైనా. ఇవన్నీ వే ఫార్వర్డ్లు అనమాట. సస్టైనబుల్ అర్బన్ ప్లానింగ్, అప్గ్రేడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, పాలసీ అండ్ గవర్నెన్స్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్స్. ఫైనల్గా కంక్లూజన్ ఇచ్చే ముందు మనం గుర్తుంచుకోవాలి, అర్బన్ ఫ్లడ్డింగే అడ్రస్ చేయకూడదు, అర్బనైజేషన్ని అడ్రస్ చేయకూడదు. అవి రెండింటిని అంటే వీ హ్యావ్ టు వాక్ ఆన్ ఏ టైట్ రోప్, ప్రాపర్గా బ్యాలెన్స్ చేయాలన్నమాట. అర్బనైజేషన్, అర్బన్ ఫ్లడ్డింగ్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ ఛాలెంజెస్ దట్ రిక్వైర్ హోలిస్టిక్ అండ్ sustainable solutions. Addressing these issues involves coordinated efforts from government, communities and international bodies. Ensuring resilient urban development is crucial for the well-being of urban population and sustainability of cities. Hence we are in Amrit Kaal and working for our 2047, the broad objectives. If we want to reach that broad objectives, the first solution is proper urban planning. Full stop.